త్వరలో యుగాంతం. ప్రపంచంలో ప్రతి కథ ఎక్కడో ఒక చోట ప్రారంభమవుతుంది. దానికి ముగింపు ఏంటనేది అన్నిసార్లు తెలియకపోవచ్చు. అయితే ఒక కథ మాత్రం అది అంతం తెలియని ప్రస్థానంలా ఏళ్లుగా సాగిపోతుంది. కాలాన్ని కలవటానికి మనం ఏర్పాటు చేసుకున్న ప్రమాణాల్లో ఒదగని దాని చరిత్ర మనిషిని ఊరిస్తూనే ఉంది. కొత్త కొత్త వాదనలకు తెరలేపుతూనే ఉంది. అది యుగాంతం. దీనిపై ప్రపంచంలో వస్తున్న వాదనల్లో ఏ ఒక్కటి నిజం కాలేదు. కానీ విశ్వంలో కొన్ని చోట్ల యుగాంతానికి సంబంధించి కీలకమైన ఆధారాలున్నాయని, వాటి ఆధారంగానే అంతా ప్లాన్ జరిగిందని నమ్మేవాళ్ళు ఉన్నారు. అవేంటో ఒకసారి తెలుసుకోండి. ఆది ఉంటే అంతం ఉంటుంది. సృష్టి ఉంటే వినాశనం ఉంటుంది. పుట్టుక ఉంటే మరణం ఖచ్చితంగా ఉంటుంది. పుట్టిన వారికి మరణం తప్పదు. మరణించిన వారికి జన్మము తప్పదు. కానీ ఇవాళ ఉంటే రేపు ఉండి తీరాలని లేదు. అన్ని గ్రహాల్లో లాగానే భూమికి కూడా వయసు ఉంటుంది. శాస్త్ర విజ్ఞానం సైతం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. కానీ అది ఎంత అనేది వేరే వేరే మతాల్లో, వేరే వేరే గ్రంథాల్లో భూమి వయస్సును చాలామంది అంచనా వేశారు. మహాప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో దానికి ఉదాహరణలతో సహా మన హిందూ సాంప్రదాయంలో చాలా గ్రంథాల్లో ప్రస్తావించారు. దీని గురించి మన పూర్వీకులు సైతం అవగాహన ఉంది అన్నది సత్యం. తమకు మహాప్రళయం తేదీ తెలుసు అని చాలామంది చెబుతూ వస్తున్నారు. అంటే వీరికి ప్రపంచం అంతమయ్యే తేదీ తెలుసు అని అర్థం. ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలి? నిజమే అని నమ్మాలా, లేక అంధవిశ్వాసం అని కొట్టిపారేయాలా, లేదంటే ఈ విషయంపై శోధించాలా? కొన్ని చోట్ల శిలలపై భూమి అంతానికి సంబంధించిన హెచ్చరికలు కనిపించడం, దేవాలయాలు దేవుడి ప్రతిమలో మహాప్రళయానికి కౌంటౌనా? దీన్ని నమ్మొచ్చా? ఒకవేళ ఈ భవిష్యవాణి నిజమైతే ఏమవుతుంది? భూమి వయస్సు 4.543 బిలియన్ల వయస్సు ఉంటుంది అని శాస్త్ర విజ్ఞానం చెబుతుంది. ప్రతి గ్రహంలాగానే మన భూమికి కూడా నిశ్చితమైన వయస్సు ఉందని ఉంటుంది ఆధ్యాత్మికత అంటే బోధిస్తుంది. ఇందుకు ప్రమాణాలు కూడా భూమిపై ఉన్నాయని చెబుతుంది. అవి ఎక్కడ? వాటికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్, విదర్భఘట్ దగ్గర దట్టమైన అడవుల మధ్య ఈ గుహ పౌరాణిక కాలం నాటిదిగా భావిస్తారు. యుగ పరివర్తనకు, భూమి అంతానికి సంబంధించి సాక్ష్యాలు ఇదే గుహల్లో ఉన్నాయని నమ్ముతారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.